రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా మాజీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మరియు అన్ని మండలాల టీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, నూతన కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్పై విరుచుకుపడ్డాడు. రైతును రాజును చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రకు రైతును నిట్టేలా ముంచేస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చొరవ తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా, అడుగు బస్తాలు వారికి సరఫరా చేయాలంటూ ఆయన కోరారు. మంచి ఆలోచన చేసి రైతుకు అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పెద్దలందరికీ, మా చెల్లిమెడ లక్ష్మణరావు గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మణరావు నాయకత్వంలో ఈరోజు వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం రైతులు పండించిన పంటను ప్రతి గింజను కూడా కొనాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గత 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్లో కేంద్రం ఏ పంటలు సూచించిందో ఆ పంటలనే కొంటాం, మేము ఇతర పంటలు కొనము, ఏ నిష్పత్తి ఇచ్చిందో ఆ నిష్పత్తి ప్రకారమే కొంటామని చెప్పి వారు తెలియజేరింది. మరి ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము మా రైతులంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే కేసులు పెడుతుర్రు. అంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మరి ఇలా దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది రైతులు ఉంటారు రాష్ట్రంలో. మరి ఇలా ఎక్కువ శాతం పండించేది రైతాంగం. ఇలా ఉంటే ఆ రైతాంగాన్ని న్యాయం చేయడం అని ఇక మిగతా రంగాలకు ఏం చేస్తాం? ఇలా మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా కమ్యూనికేట్లు కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. త్వరలోనే మరి ఒక ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. రాష్ట్రంలో వచ్చేది మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా స్వర్ణయుగం మళ్ళీ వస్తుంది. కానీ ఈ ఒక 2 ఏళ్ళు ఒప్పుకోవడం చెప్పి అందరూ రైతాంగం ఆలోచిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మొన్నటువంటి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వెనుక తీసుకుపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర రైతాంగం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా గోసపడుతున్నారు, ఏ విధంగా అన్యాయం గురవుతున్నారు, ఏ విధంగా దగా పట్టుతున్నారు అని ఒకసారి పాత్రికేయుల ద్వారా వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల అందరి పక్షాన ప్రభుత్వంకు తెలియజేయడం కోసం ఈరోజు పాత్రికేయ సమావేశం చెప్పడం జరుగుతుంది. ఒకసారి 2014 కన్నా ముందు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రాకముందు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే అశ్విని కార్తీ ఏసంగి కలిపితే 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే చేయడం జరిగింది. 2000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి చివరిగా మొన్న 2023లో దిగే వరకు గణాంకాలు చూస్తే 2,30,00,000 ఎకరాలు సాగు చేసుకోవడం రైతు బంధు పోయింది, సాగునీరు పోయింది. ఇలా అనేక రకమైన కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మళ్ళీ ఆ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా మళ్ళీ ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వేదిక వచ్చిన మాజీ చెప్పించిన జిల్లా ప్రెసిడెంట్ అరుణక్క గారు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ మండలాధ్యక్షులు, వివిధ హోదాల్లో ప్రతి ఒక్కరు రాజుగారు సీనియర్ నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరున అందరికీ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.